హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. సమ్మర్ స్పెషల్లో భాగంగా మీకోసం సరికొత్తగా కొత్త రుచులను పరిచయం చేస్తున్న మన రుచుడు ఈ రోజు వచ్చేసింది బిహెచ్ఎల్లో ఉన్న కుకింగ్ ఎక్స్పర్ట్ కౌసల్య గారి ఇంటికి. మరి ఈ రోజు కౌసల్య గారు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తామంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పలకరించేద్దామా? నమస్తే కౌసల్య గారు. నమస్తే లేరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ దగ్గరికి వస్తున్నామంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త రెసిపీస్ మాకు పరిచయం చేస్తూ ఉన్నారు. అందులోని మనం సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాము అంటే ఇంకాస్త కొత్తగా మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మీరు కుకింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి మాకు రెసిపీస్ కూడా అంతే స్పెషల్గా ఉండాలి. మరి ఈరోజు సమ్మర్ స్పెషల్లో భాగంగా ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? మనకి ఇష్టమైన ఆవకాయ ఎప్పుడు అందరూ చేసుకుంటారు. అవును, అలా ఆవకాయలో చిన్న మోడిఫికేషన్. ఇది ఓల్డ్ జనరేషన్, అంటే మా అమ్మలు మా అమ్మమ్మలు అందరూ చాలా చేసేవారు ఇది. అయితే ఈ ఆవకాయ చేయడం అనేది చాలా అరుదు, అందరికీ తెలియదు. అయితే దీన్ని గుత్తి మామిడికాయ ఆవకాయ అంటారు. గుత్తి మామిడికాయ ఆవకాయ. అయితే ఇదేంటంటే ఇలా 4గా కట్ చేస్తాం. దీంట్లో అన్ని మనం స్టఫ్ చేస్తాం అన్నమాట. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే రెసిపీ ప్రకారం మనం బేసిక్ రెసిపీ ఎప్పుడైనా మామిడికాయ ఆవకాయకి సేమ్ థింగ్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం 50 కాయలు మామిడికాయలు తీసుకున్నాం, 50 మామిడికాయలు తీసుకుని ముక్కలు కొట్టించుకున్నాం కదండి. 2 కిలోలు కారం, 2 కిలోలు ఆవపొడి, 2 కిలో ఉప్పు తీసుకుంటాం. అలాగే నూనె వేసుకుంటాం, నువ్వుల నూనె. అయితే ఈ వెల్లుల్లిపాయలను ఇంగువ అనేది వాళ్ళు ఇష్టపడి చేసుకుంటాం. అయితే అది బేసిక్ రెసిపీ చెప్తే ఆవకాయ. ఇప్పుడు ఆవకాయలో మనం మోడిఫికేషన్ చేస్తాం. పెసరావకాయ, నువ్వుల ఆవకాయ, పులిహార ఆవకాయ, రకరకాల ఆవకాయలు చేస్తూ ఉంటాం. అయితే ఈ రెసిపీకి ఏంటంటే సేమ్, అంటే 2 కిలోలు ఎలా వేసుకుంటున్నాం 50 కాయలకి, దానిలోంచి డివైడ్ చేసుకుంటూ వెళితే ఇది 3 కాయల కొలతల ప్రకారం నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అసలు ఏం చేయకూడదు, జస్ట్ మనం ఏదైతే మనం ఆవకాయకి చేసుకున్నట్టు 4 ముక్కలు కాకుండా దీన్ని జస్ట్ సెంటర్ వరకు కట్ చేసేసి లోపల ఉన్న జీడిని తీసేసేయాలి. ఓకే, ఇది ప్రాసెస్. ఇది మనం ఇప్పుడు 3 మామిడికాయలు తీసుకుంటున్నాం. యాక్చువల్ గా నేను 50 మామిడికాయల దగ్గర నుంచి 25 మామిడికాయల దగ్గర నుంచి 12 మామిడికాయల దగ్గర నుంచి 6 మామిడికాయల దగ్గర నుంచి 3 మామిడికాయలు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాసెస్ అంతా ఈజీగా అర్థం అవ్వాలనుకుంటే కొంచెంతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు 3 మామిడికాయలు తీసుకున్నాం. 3 మామిడికాయల కొలతలు ఎలా అంటే ఇప్పుడు 50కి మనం 25కి హాఫ్ వేస్తున్నాము, 12కి హాఫ్ కన్నా పావు వేస్తున్నాము, 6కి అర్ధపావు వేస్తున్నాము. దీనికి అర్ధపావు కన్నా తక్కువ మనం ఒక కప్పు తీసుకుంటే మనకి సరిపోతుంది సరిగ్గా. అంటే మెయిన్ గా ఇంగ్రీడియెంట్స్ ఏం కావాలో చెప్పేసండి అమ్మా. నువ్వుల నూనె, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు, ఆవపిండి, మెంతి పొడి, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. యాజ్ ఇట్ ఈస్ మనకి ఆవకాయకి ఏవేవే కావాలో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పేది ప్రేక్షకులకు అర్థం అవుతుంది అంటావా లహరి? డెఫినెట్ గా అర్థం అవుతుంది. అది మీరు చెప్పినాక ఇంత ఈజీ మెథడ్ లో. ఎందుకంటే ఎవరైనా తీసుకుంటే వాళ్ళు 50 కాయలు తీసుకుంటారు. 50 కాయలు తీసుకుంటే అన్నిటికీ 2 కిలోలు. ఆ లెక్క ప్రకారం 2 కిలోలు అంటే ఒక్కొక్క 2 కిలోలు కారం, 2 కిలోలు ఉప్పు, 2 కిలోలు ఆవపొడి, మెంతి పొడి, తర్వాత పసుపు, అవి ఆప్షనల్. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు. నూనె అలాగే 2 కిలోలు తీసుకోవాలి. ఎప్పుడైనా ఆవకాయ చేసేటప్పుడు నువ్వుల నూనె తీసుకుంటే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే ప్రిజర్వేటివ్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని. ఆ నువ్వుల నూనె తీసుకుంటాం. ఒకవేళ నువ్వుల నూనె లేదు తీసుకోలేదు అయితే బెంగాల్, ఒరిస్సా అన్ని చోట్ల ఆవు నూనె తీసుకుంటారు. మా మదర్ వాళ్ళందరూ ఒరిస్సా కాబట్టి అక్కడ ఆవు నూనె కూడా తీసుకుంటారు. చాలా ప్రిజర్వేటివ్ బాగుంటుంది. ఆ వాసన నచ్చే వాళ్ళకి అది కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి ఎక్కువగా ఇష్టంగా తినేది ఆవకాయ నువ్వుల నూనెతోటి. నువ్వుల నూనె ఎక్కువ ఖరీదు అనుకున్న వాళ్ళు ఏ నూనె వాడుకోవచ్చు. కానీ ఇలా నిల్వ ఉండే వాటిలో నువ్వుల నూనె వాడుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం 3 కాయలు తీసుకున్నాం కదమ్మా, ఈ 3 కాయలు ఇక్కడ పెట్టుకున్నాం. ఈ 3 కాయలకి మనం కారం, ఉప్పు అన్ని తీసుకుంటాం. అన్ని వేసేసండి ఇందులోని. ఏం కావాలి ఒక స్పూన్ తీసుకుంటాం. గరిటెనా స్పూన్ చాలు. ఇందులో ఫస్ట్ మనం కారం తీసుకుంటున్నాం.
అంటే మనకి కాయ బట్టి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కూడా మనకి మిగలొచ్చు. ఓకే, నేను అందుకని కాయ కూడా పెద్ద సైజు ఉంది, పెద్ద సైజు ఉంటే 3/4 మనం తీసుకున్నాం. ఓకే, ఇదేంటిది? ఇది ఆవు పొడి. కారం తీసుకున్నాం, ఆవు పొడి తీసుకున్నాం. ఇక్కడ 3/4 కప్ తీసుకుంటున్నాం. ఎప్పుడైనా ఉప్పు ముందు తక్కువ వేసుకున్నా ఈ ఉప్పు కూడా ఏంటంటే మన రాళ్ళు ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, అది కొట్టి తీసుకున్న ఉప్పు. మనం ఎప్పుడు టేబుల్ సాల్ట్ ఎక్కువగా వాడడం. ఆవకాయలో టేబుల్ సాల్ట్ వేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అయిపోతుంది. అందుకని ఈ ఉప్పునే ప్రిఫర్ చేయాలి. ఇది వేసుకున్నాం కదమ్మా, ఇవన్నీ వేసేసాం. వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం. ఆ పసుపుకి మనం ఇంకా చిన్న టీ స్పూన్ అని చెప్పొచ్చు. అలాగే మెంతులు బాగా వేయించుకొని దోరగా ఈ పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పొడి 1 టీ స్పూన్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుంటున్నాం. ఈజీగా కొత్తగా. ఇది మరి ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది? యాక్చువల్ గా మీకు ఇంకా కొన్ని విషయాలు దీని గురించి చెప్పలేదు. ఫస్ట్ మనం మామిడికాయ ఆవకాయ కలిపేసుకున్నాక దీన్ని మనం ఒక దీంట్లో జాడీలో పెట్టేసుకొని ఒక పూర్వం రోజులు 9 రోజులు పెట్టేవారు. ఇప్పుడు మనం 3 రోజులు నానబెట్టేసుకుంటాం. నానబెట్టిన తర్వాత ఈ కాయలు తీసుకెళ్లి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టి జాడీలో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఊట వస్తుంది. ఊట వచ్చే ఊటతో పాటు ఎండలో పెట్టాలి. ఇదంతా పీల్చుకుంటుంది. పీల్చుకున్నాక అప్పుడు ఎండిపోతుంది. ఎండిపోయాక వాళ్ళు ఏం చేస్తారంటే ముక్కని ఓపెన్ చేసి అందులో పిండి ఆ ముక్క తింటారు. యూజువల్ గా పెరుగు అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. అది దీని ప్రొసీజర్ అన్నమాట. ఈ రోజుల్లో ఎవరును గుత్తి ఆవకాయ పెట్టుకోవట్లేదు, చాలా తక్కువ. చిన్న ఆవకాయలతో పెడితే అది వేరేగా వడమాంగ అని ఇలాంటివన్నీ పెడతారు, అది వేరు. ఇది కరెక్ట్ గా ఆవకాయ అన్నమాట. ఇది సో దీనికి పుల్లగా ఉంటే బెటర్ అంటే పుల్ల మామూలు మామిడికాయ ఆవకాయ పెట్టే ఆవకాయలు వేసుకుంటాం. ఈ చిన్న రసాలు అలాంటివి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కూడా 1 కప్పు తీసుకున్నాం. ఆయిల్ ఒకవేళ సరిపోలేదనుకున్నా సరిపోతే ఎప్పుడు ఆయిల్ పైన వేసుకోవాలి. మామూలుగా ఆవకాయ చేసినప్పుడు కూడాను మనం సరిపోకపోతే పైనుంచి వేసుకుంటాం. అది ఎప్పుడు 3 డేస్ తర్వాత మామూలుగా ఆవకాయ 3 డేస్ తర్వాత మనం కలిపిస్తున్నాక జాడీలో కొంచెం 2 ఇంచెస్ ఎక్కువ వేసుకుంటాం. అది మరిగించిన ఆయిల్ వేసుకోవాలా? లేదు, మరిగించిన ఆయిల్ ఎలా అంటే వేసుకుంటారు, మాగాయకి వేసుకుంటాం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రొసీజర్. అలాగా పులిహార ఆవకాయకి వేసుకుంటాం. ఇలాగా మొత్తం పిండి కలిపేసుకున్నాం. దీంట్లో కారం వేసుకున్నాము, సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం మెంతి పొడి, అలానే ఇది మెయిన్ గా ఇది ఆవాలు. ఇక్కడ కొంచెం హింగు కూడా వేస్తున్నాను. కొంచెం వేయండి, కొంచెం వేసినా పర్వాలేదు. ఓకే, ఇంగువ అనేది మనం పోపు పెట్టేటప్పుడు వేస్తూ ఉంటాం కదా, దీనికి పోపు లేదు కాబట్టి ఇది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన కాయని ఇలాగా తిప్పి పెట్టుకుంటున్నాం కదా, కొట్టేటప్పుడు కొంచెం శుభ్రంగా కడుక్కొని దాంట్లోంచి నీట్గా లేకుండా అన్ని ఇది వేసుకుంటూ పెట్టాలి. ఇది ఎందుకంటే నేను చేస్తున్నాను, చాలా మంది ఆవకాయ చేసుకోరు, తెలియదు ఇక్కడ వాళ్ళకి ఎక్కువ మందికి తెలీదు. స్టఫింగ్ అనేది స్టఫింగ్ చేసుకోవాలి. ఇది మనకి వంకాయలకి తెలుసు, దొండకాయలకి తెలుసు, బెండకాయలకి తెలుసు, కానీ ఇలా ఆవకాయ కూడా పెడతారనేది తెలియదు. తర్వాత 3 రోజులు యాక్చువల్గా అమ్మ వాళ్ళు 9 రోజులు పెట్టేవారు. ఇప్పుడు 3 రోజులు పెట్టేస్తున్నాం. ఎండలు వచ్చేప్పటికి ఎండలో ఊట ఇది కలిపి పెడితే బాగా ఆరిపోతుంది. ఆరిపోయాక మనం జాడీలో పెట్టేసుకోవడం అన్నమాట. జస్ట్ అట్లా వేసేసి క్లోజ్ చేసేసేయాలి. అందులో జీడి లోపల ఉండే జీడి తీయడం కొంచెం కష్టమేమో కదా. కట్ చేసే అబ్బాయి ఏంటంటే చాకు పెట్టి తీసాడు. మార్కెట్ లో అలా తీసేసి మనం వాళ్ళని అడ్వైజ్ చేసాం అనుకోండి, తీసిస్తారు చక్కగా. అదే మనం ఓన్ కంటే కొంచెం కష్టం అవుతుంది, మనం చేయలేము. కొంతమంది మగాళ్ళు ఇంట్లో చేస్తారు. మనం ఇంకొకటి సవరణ ఏంటంటే ఉప్పు ఎక్కడైనా లంప్స్ ఉన్నదంటే అది కొంచెం ఇలా చితక్ చేసుకుని వేసుకుంటే ఉప్పు ముక్కల్లాగా రాకుండా ఉంటుంది. ఎంత శ్రద్ధగా చేసుకుంటే ఆవకాయ ఎంత బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది కూడా. అందరికి తినాలి ఉంటుంది కానీ పెట్టేటప్పుడు కరెక్ట్ గా పెట్టాలి. అది
కానీ పచ్చళ్ళు అనేటప్పటికి మెయిన్ గా ఈ మెంతి పొడి, ఆవ పొడి కంపల్సరీ ఉంటుంది, కారం, ఉప్పు. ఆ కారం కూడానమ్మా మనం మంచి కారం తీసుకోవాలి. ఈ గుంటూరు కారం అని, వరంగల్ మిరపకాయలని దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకుంటాం. ఎక్కువ గుంటూరు నేను ఆడించుకుంటారా మీరు? నాకు ఒక అబ్బాయి ఉన్నాడు బాగా అమ్మేవాడు, అబ్బాయి దగ్గరే తీసుకుంటాను. అయితే గుంటూరు కాయలు కొంచెం కారంగా ఉంటాయి, వరంగల్ కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే కాంబినేషన్ ఆఫ్ ద బోత్ ద స్టేట్స్ గుంటూరు అండ్ వరంగల్, తెలంగాణ, ఆంధ్ర మిక్స్ చేసి నేను ఆవకాయ చేస్తాను. ఇప్పుడు ఇది మనకి తెలంగాణ ఆవకాయ పికిలని కూడా అనొచ్చాము. కాదు, తెలంగాణ ఆంధ్ర ఆవకాయ. మనందరం ఒకటే కదా తెలుగు వాళ్ళం. ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నప్పుడు కూడా తినే రుచులు, మన యొక్క భావాలు, మనం మాట్లాడే భాష అంతా మనది ఒకటే కాబట్టి. కాయలకి ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే మనకి పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు మామిడికాయ మొత్తం తినరు. అలాంటప్పుడు ఏంటంటే మదర్స్ పూర్వం రోజుల్లో మా చిన్నప్పుడు చూసేదాన్ని, అవి తీసి ముక్కలు ఇలాగా దాంట్లో పిండి తీసి పెట్టేవారు. తర్వాత ఈ ముక్కని సపరేట్ గా తీసేసి సర్వ్ చేసేవారు. అలాంటి వాటికి బాగుంటుంది. యాక్చువల్ గా దీన్ని ఎండావకాయ అని కూడా అంటారు. ఇది యాక్చువల్ గా తూర్పు సైడ్, తూర్పు అంటే తెలుసు కదా, బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పు, పర్లాకేమిడి, ఇచ్చాపురం, శ్రీకాకుళం తర్వాత ఒరిస్సా వస్తుంది కదా, అవన్నీ బార్డర్ దగ్గర ఉన్నవన్నీ తూర్పు ఆంధ్ర కిందకు వస్తాయి. విశాఖపట్నం వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, బరంపురం వాళ్ళు అందరూ ఈ ఆవకాయలు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడ కూడా కొంచెం పెడతారు, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఓకే, ఇదైతే మీరు అన్నట్టు మజ్జిగ అన్నంతో బాగుంటుంది, పెరుగు అన్నంతో కూడా బాగుంటుంది. మనకు ఆవపిండి మిగిలిపోతే ఇంకా కొన్ని కాయలు తీసుకొని మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూపిస్తున్నాము. స్టఫింగ్ అనేది కొంచెం టైట్ గా పెట్టుకోవాలంటారా? టైట్ గా పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటాను. ఈ బౌల్లో ఇలా పెడతాను, కొంచెం పైన నూనె వేస్తాను. అన్నిటి పైనుంచి వేయాలి, పైనుంచి వేసేసింది, కొంచెం కొంచెం వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకుని మనం ఎండ్లో పెట్టాలా? ఇది 3 రోజులు వదిలేసేయాలి. ఇలా వదిలేసిన వదిలేసాక మనకి ఏంటంటే దాంట్లో జ్యూస్ ఫామ్ అవుతుంది. ఆ ఊటలాగా వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి. కాయని ఎండలో పెట్టుకోవాలి, జ్యూస్ ని కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత జ్యూస్ కాయ కలిపేసేసి అలాగా బాగా డ్రైగా అయిపోయింది దాకా. అంటే ఇదంతా మనకి దగ్గర అయిపోతుందా? ఇంత కాయ కాస్త కొంచెం సైజ్ చిన్నగా అయిపోతుంది. అది ఎండిపోయినట్టు తెలిసిపోతుంది మనకి, తొక్క అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు తీసి మనం వాడుకో. ఇది కదమ్మా ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 రోజులు నూనెలో నానబెట్టి తర్వాత ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో కాయ సైజు కూడా మనకి ఇంచుమించుగా తగ్గిపోయింది. సేమ్ ఇంతే సైజులో కాయ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది, తర్వాత ఇలాగా పచ్చగా అయిపోతుంది. పచ్చగా అయిపోయి ఎండిపోతుంది. ఇంకా నేను ఎండబెట్టాలి బాగాను, అప్పుడు జ్యూస్ కూడా వచ్చేస్తుంది ఇలాగా. అంటే మనం పైన ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి జ్యూస్ లాగా వచ్చేస్తుంది. దాంతో పాటు ఎండలో పెడతాం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ జ్యూస్ సపరేట్ గా పెట్టి కాయ ఎండబెడతారు, మళ్ళీ దాంట్లో చేసేస్తారు. అంటే ఎన్ని రోజులు ఎండలో పెడతారు? యాక్చువల్గా ఎండిపోయిన దాకా ఎండబెట్టాలమ్మా. కలర్ అంతా మారిపోయి మీకు కొంచెం ముడతలాగా వచ్చేస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది మనకి ఎండిపోయింది, అప్పుడు తీసేయాలి. అమ్మా ఆవకాయ రెడీగా ఉంది. లేదా ఆవకాయని ఇలాగా ముక్క చేస్తున్నాను. ఈ ముక్క చేసిన ఆవకాయని మామూలుగా మీరు తినలేరు కాబట్టి మీకు ఇప్పుడు ఒక ముక్క ఇలా వేసేసి దీంట్లో ఉన్నటువంటి కొంచెం మజాగా ఉంటుంది. ఆవకాయ ఆయిల్తో తింటే చాలా నువ్వుల నూనె ఇవన్నీ కలుపుకొని అలాగా కొంచెం అన్నం కూడా వేస్తాను. సూపర్ ఆతిథ్యం అనమాట నాకు ఇవాళ. ఆవకాయతో ఆతిథ్యం రెడీ అయిపోతుంది. కలిపి కూడా పెడుతున్నారు అమ్మ, సూపర్. ఇప్పుడు నేను అనాలి, అమ్మని ఆవకాయని మర్చిపోలేము. తిని చూడండి ఎలా ఉందో. తింటా. మీకు ఉప్పు, కారం, తర్వాత పులుపు కూడా కొంచెం దీన్ని తగిలిందంటే ఇంకా మీకు పులుపు బాగా వస్తుంది. అవును. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది అమ్మ, ఇప్పుడు ఒక
ఒక కాయతో గుత్తు కాయతో బయట తీసేటప్పుడు దాన్ని కట్ చేసేటప్పుడు పోతుంది కదా తొందరగా, మళ్ళీ ఒక్క మనిషి తిన్నారనుకోండి పోతుంది కదా, దాన్ని ఎట్లా మనం కట్ చేసి పెట్టుకోవాలి? అందరూ కట్ చేసుకొని పంచుకొని తింటారు అంతే, కానీ దాన్ని మళ్ళీ మనం చేయి పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ జాడీలో వేయకూడదు, పోతుంది. ఇంకా యూజువల్ గా పాడైపోతే ఆవకాయలు అప్పటికప్పుడు వాడేసుకుంటాం. ఓకే, సో చూస్తున్నారు కదా, చక్కగా అమ్మ అయితే నాకు రైస్లో చక్కగా ఆవకాయ కలిపి పెట్టేశారు. అది గుత్తు ఆవకాయ అనమాట. చాలా టెంప్టింగ్గా ఉంది, నా నోళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, తినాలనిపిస్తుంది. సో సేమ్ నాలాగే మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా, మరి హ్యాపీగా మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఈజీ మెథడ్లో అమ్మ చూపించేశారు, అందులోనే ఇది కొత్త పద్ధతి అనమాట. వావ్, ఎంత బాగుందంటే ఆయిల్ తిన్న ఫీలింగ్ అసలు ఏమనిపించట్లా. దానిలో పడు ఆవపిండి ఎక్కువ లేదు, కారం ఎక్కువ లేదు. ఆవకాయ అంటే కొంచెం ఎక్కువ కారం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కొంచెం కూడా కారం లేదు తెలుసా. అమ్మా ఎంత బాగుందంటే నాకు ఇలా ప్లేట్ మొత్తం పెట్టిచ్చేసినా హ్యాపీగా లాగించేస్తా. ఇప్పుడు నేను చెప్పాలి డెఫినెట్గా అమ్మని ఆవకాయని మర్చిపోలేము. సూపర్ సూపర్ సూపర్. ఇంకా నేను ఈ ముక్కను కూడా టేస్ట్ చేయలేదు, ఇది ఎలా ఉంటుందో. ఇప్పటివరకు ఆవకాయలు తిన్నాము, టేస్ట్ చేసాము, కానీ దీంట్లో ఉండే స్పెషాలిటీ మాత్రం చాలా కొత్తగా ఉంది. గుత్తు ఆవకాయ, గుత్తు వంకాయ మీరు చేసుకుని ఉంటారు, గుత్తు దొండకాయ చేసుకుంటారు, ఇలా వెజిటేబుల్స్తో చాలా ట్రై చేస్తుంటారు, కానీ ఇది ఇంతవరకు మీరు ట్రై చేయలేదు కదా. సో అమ్మ చూపించే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా కొత్తగా ఉంది, కాబట్టి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అమ్మ చాలా 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 టేస్టీగా ఉంది. నేనైతే ఒక కొత్త ఆవకాయ తిన్న ఫీలింగ్ నాకు కనిపించింది, చాలా బాగుంది. మరి మా ప్రేక్షకులు కూడా నాలాగే ఇంత ఎగ్జైట్మెంట్ ఉండుంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవాలని చెప్పేసి డెఫినెట్గా తయారు చేస్తారు కూడా. సో ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఇంత చక్కని గుత్తు ఆవకాయ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఒక థ్యాంక్సే కాదు, మీకు చక్కని గిఫ్ట్ వోచర్ కూడా రెడీగా ఉంది. గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి అద్భుతమైన గిఫ్ట్ వోచర్ మీరు సొంతం చేసుకున్నారు. గీతాకృష్ణ శారీస్ వారు వనస్థలిపురం, పనామా, అలానే చందానగర్, దాంతోపాటుగా కొత్తగా కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన కూడా కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ చూడీదార్స్, కుర్తీస్, శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. తప్పకుండా లేరీ, మంచి చీర కొనుక్కొని నీకు చూపిస్తా. తప్పకుండా ఆ శారీతో మాకు ఇంకో ప్రోగ్రామ్ కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూసారు కదండి, ఈరోజు కౌసల్య గారు పరిచయం చేసిన గుత్తు ఆవకాయ పేరుకు తగ్గట్టుగానే టేస్ట్లో కూడా అదిరిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి మన రుచూడు కార్యక్రమం. రేపటి రుచూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.